ఓయి వానలు సల్లగుండా ఏం వానలో ఏం కథనోళ్ళ దినం పొద్దు ఊకిందంటే చాలు పొట్టు పొట్టు చంపుతున్నాయి ఈ వానలు. పట్నంలా ఏ మూలకు పోయినా వరదతోని అవస్థే ఉన్నది. మూసీ నది ఉగ్ర రూపం దాల్చితే చాదర్ఘాట్ లో లెవెల్ వంతెన మీది నుంచి వరద ఉప్పొంగిపోయిన సంఘటనలు ఇది వరకు షాన్నే చూసినాం గాని ఈ పారి మాత్రం ఎంజీబీఎస్ బస్టాండ్ పోయే 2 బ్రిడ్జిలు వరద నీళ్ళ మునుగుడే కాదు, ఏకంగా బస్టాండ్ కూడా మూసీ వరద ముంచెత్తటాలకు వందల మంది ప్రయాణికులు బస్టాండ్లను ఇక్కుకపోయే పరిస్థితి మోపైంది. ఇక హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ అధికారులు రంగంలో దిగి ప్రయాణికులందరికీ ఏం తక్లీఫ్ కాకుండా బయటికి తీసుకొచ్చిర్రు. ఇక అట్లనే బస్టాండ్ ను మూసేసి వేరే కాడ నుంచి బస్సులు నడుతామని ఆర్టీసీ అధికారులు చెప్పిండ్రు. ఇక అటు వరద ఏయంగా ప్రజలెవరు అవస్థ పడకుండా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సారు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసిండు. ఈ వరదలు ఏయంగా గోసపడుతున్న ప్రజలకు డ్రోన్లతోని ఆహారం, మంచి నీళ్లను, మందులను సరఫరా చేసిర్రు అధికారులు. ఇక అటు మంచిరేవుల దగ్గర వరద నీళ్లు బ్రిడ్జి మీద నుంచి పోతుండేదాలకు అధికారులు రోడ్డును మూసేసిర్రు. ముందు జాగ్రత్తగా నార్సింగి టోల్ గేట్ ను కూడా మూసేసిర్రు. ఇట్లా మూసీకి వరదలొచ్చి మూసీ చుట్టుముట్టున్న ప్రజలకు తక్లీఫ్ అవుతున్నది కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీని సుందరీకరిద్దామని ముఖ్యమంత్రి ఆలోచన చేసిండని చేతిపాటి లీడర్లు అంటుంటే ఈ ముచ్చట్ల కేటీఆర్ గిట్లా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి, నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే మూసి బందుకున్న ప్రజలను ముంచిండని కోపానికి వచ్చిండు రావన్న. ఇక ఓదిక్కు దినం పొట్టు పొట్టు వానలు దంచుతున్నా లోతట్టు ప్రాంతాలున్న ప్రజలు వరదలతోని అవస్థ పడుతున్నా ఒక్కటే పారి 15 గేట్లు ఎత్తుట్లా ఈ రేంజ్ లో మూసి ఉప్పొంగిందని మూసి చుట్టుముట్టున్న ప్రజలు గరానికి రాబట్టిర్రు. మొత్తానికైతే మూసి వరద ఏయంగా పట్నంలో చాలా మంది ప్రజలు మస్తు గోసపడే పరిస్థితి మోపైంది. ఇది ఇట్లుంటే గీ అన్న చూడుండ్రి, బండిని పెయికి అతకబెట్టుకున్నట్టు ఇడిచిపెడతనే లేడు. బండి పోతే ఓని తీయరాదే అన్న, ఉత్తగా బండి వాయే నువ్వు పోతివి, బగ్గ వానలున్నాయి, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు, పోయినా వాగులు వంకలు దాటే కాడ స్టంట్లు చేయొద్దని ఒదిక్కు కొలుపు పెట్టి చెప్తుంటే తలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారు కొందరు. వరంగల్ జిల్లా మహాముతారం మండలంలో ములుగుపల్లి అంశాపూర్ నడువున్న రోడ్డం దాట చూసిండు కి అన్న. వరద బగ్గుండటాలకు బండితోనట్టుగా పోయి వాగుల పడ్డాడు. లోతు తక్కువనే ఉన్నది, భూమి మీద బిర్యానీ బువ్వ బాగుండి ఏం కాలేదు. అల్కగా ఒడ్డు ఏరిండు గాని బంగారం అసంటి బండికి ఈయన చేతిలో పెట్రోల్ తాగే భాగ్యం లేనట్టున్నది. అటే ముట్టింది. వరదలు తగ్గేదాకా అది బయటికి వెళ్ళుడైతే కష్టమే. చెప్తే ఇననోళ్లను చెడంగా చూడాలని పట్టిర్రు ఈ అన్న ఇచ్చంతం చూసిన జనాలు.